హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వీరు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఆర్ గ్యాడ్జెట్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వాట్సాప్లో వచ్చిన మెటా ఏఐ అనే ఫ్యూచర్ గురించి తెలుసుకుందాం. ఇది మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది, ఎంత అక్యురేట్గా పనిచేస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఈ ఫ్యూచర్ వచ్చేసరికి మనకి ఫర్దర్గా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, మెసెంజర్ యాప్స్లో కూడా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. ఎందుకు ఇది ఎలా పనిచేస్తుంది ఏంటో చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇక వీడియో స్టార్ట్ చేస్తే రీసెంట్గా మనకి చాట్ జీపీటీ అనేది రావడం జరిగింది. అది తక్కువ సమయంలోనే ఎంత పాపులర్ అయిందో మీకు తెలుసు. అదేవిధంగా మనకి వాట్సాప్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా, ఇంకా దేని గురించన్నా సెర్చ్ చేయాలన్నా మనం స్మార్ట్ బ్రౌజర్ ఓపెన్ చేసి దాంట్లో సెర్చ్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు వాట్సాప్లోనే మనం అన్ని చూసుకునే విధంగా మెటా అయితే మెటా ఏఐ అనే చాట్ బాట్ని తీసుకుని వచ్చింది. మీకు ఇంకా ఎవరికైతే ఈ ఆప్షన్ రాలేదో వెంటనే ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ అనేది అప్డేట్ చేసుకోండి. మొత్తం అందరికి మెటా ఏఐ ఫ్యూచర్ అనేది వస్తుంది. ఇది ఎంత యాక్యురేట్ గా పనిచేస్తుంది ఏంటి అనేది తెలుసుకోవడం కోసం నేను కొన్ని క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. అది ఫుడ్ రిలేటెడ్ గా, ఇంకా పొలిటికల్ రిలేటెడ్ గా, ఇంకా కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. అది ఎంత యాక్యురేట్ గా సమాధానం ఇచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం. మీరు ఐఫోన్ యూజర్ అయితే మనకి పైన కెమెరా సింబల్ పక్కన మెటా ఏఐ ఆప్షన్ అనేది చూపిస్తుంది సర్కిల్లో. అది క్లిక్ చేస్తే మనకి మెటా ఏఐ చాట్ బాట్ అనేది ఓపెన్ అవుతుంది. అదే ఆండ్రాయిడ్ యూజర్ అయితే కింద ప్లస్ సింబల్ పైన సర్కిల్ అనేది ఉంది చూసారా, దాని మీద క్లిక్ చేయగానే అలా మెటా ఏఐ చాట్ బాట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి చాలా కేటగిరీస్ చూపిస్తున్నాయి. దీని నుంచి ఏ క్వశ్చన్స్ అడిగినా ఈ సమాధానం అనేది ఇస్తుంది. కింద మీరు క్వశ్చన్ టైప్ చేయడానికి ఓపెన్ చేస్తే ఫస్ట్ టైం ఓపెన్ చేసినట్లయితే కంటిన్యూ అనేది వస్తుంది. అది కంటిన్యూ చేసుకుంటే ఇక్కడ మనం క్వశ్చన్ టైప్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫుడ్ రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. హౌ టు ప్రిపేర్ మష్రూమ్ బిర్యానీ అని చెప్పి ఎంటర్ చేశాను. ఇది ఏ విధంగా సమాధానం ఇచ్చిందో చూడండి. ఇక్కడ మనకి మష్రూమ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ అది ఏ విధంగా చేయాలి అనేది మొత్తం అంతా కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి పొలిటికల్గా హూ ఈజ్ ఏపీ డిప్యూటీ సీఎం అని చెప్పి ఒక క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. ఇది మనకి రీసెంట్గా అప్డేట్ అయిందా లేదా నేను చెక్ చేశాను, కానీ పర్ఫెక్ట్గా కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఆయన ఎప్పుడు ఛార్జ్ తీసుకున్నారు, ఇంకా దానికి కీ ఫ్యాక్ట్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. కింద మనకి వికీపీడియా కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి మనం ఓపెన్ చేసుకుని దానికి సంబంధించిన మ్యాటర్ అనేది చదువుకోవచ్చు. నెక్స్ట్ దీని గురించి తెలుసుకోవడానికి వాట్ ఈస్ యువర్ నేమ్ అని చెప్పి అడగడం జరిగింది. ఇక్కడ మెటా ఏఐ అని చెప్పి ఇది ఒక అసిస్టెంట్, ఇంకా ఏమైనా నేర్చుకోవడం కానీ క్రియేట్ చేయడానికి కానీ నేను మీకు సహాయపడతానని చెప్పి ఇక్కడ చెప్పుకొచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈస్ యువర్ ఫాదర్ నేమ్ అని చెప్పి అడగడం జరిగింది. దానికి ఇది వచ్చేసరికి ఏ విధంగా సమాధానం ఇచ్చిందో చూడండి. నేను ఒక లాంగ్వేజ్ మోడల్, నేను హ్యూమన్ కాదు, మెటా టీమ్ అనేది నన్ను తయారు చేయడం జరిగింది అని చెప్పి ఇక్కడ జవాబు అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అన్ని కూడా ఇంగ్లీష్లో వస్తున్నాయని చెప్పి నేను ఒకసారి తెలుగులో వస్తుందా లేదా అని ట్రై చేసి చూశాను. హౌ టు ప్రిపేర్ మష్రూమ్ బిర్యానీ ఇన్ తెలుగు అని చెప్పి టైప్ చేస్తే ఇక్కడ మనకి తెలుగులో సగం వరకు టైప్ చేసింది, మొత్తం ఇంగ్రీడియంట్స్ అది ఏ విధంగా చేయాలి ఏంటి అనేది. కానీ సడన్గా మనకి అక్కడ మ్యాటర్ కూడా నాకు తెలుగు అర్థం చేసుకోలేను, ఇది ప్రజెంట్ వర్కింగ్ స్టేజ్లో ఉంది అని చెప్పి చెప్పుకొచ్చింది. అదేమన్నా ఎర్రర్ అని చెప్పి ఒకసారి మళ్ళీ ట్రై చేద్దామని మళ్ళీ ట్రై చేసి చూశాను. సేమ్ ఫస్ట్ టైం వచ్చినట్లే సగం వరకు టైప్ చేసి ఆటోమేటిక్గా మళ్ళీ సేమ్ ఆన్సర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది తెలుగులో అనేది ప్రెసెంట్ వర్క్ అవ్వట్లేదు, ఇప్పుడే వచ్చింది కాబట్టి ఫర్దర్గా యాడ్ చేసే ఛాన్స్ అనేది ఉంది. నెక్స్ట్ ఇది క్వశ్చన్స్ ఒకటే కాకుండా మనం దీని నుంచి ఒక బ్యూటిఫుల్ ఇమేజెస్ అనేవి కూడా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఇమేజ్కి సంబంధించిన క్వశ్చన్ అనేది నేను ఇస్తున్నాను చూడండి. క్రియేట్ పిక్చర్ వన్ పర్సన్ ప్లేయింగ్ బాస్కెట్బాల్ అని చెప్పి నేను ఇచ్చాను. అక్కడ మనకు వచ్చేసరికి పిక్చర్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకు పిక్చర్ అనేది వచ్చింది. హెచ్డి క్వాలిటీలో అనేది పిక్చర్స్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక పిక్చర్ అనేది జనరేట్ చేస్తున్నాను చూడండి. క్రియేట్ పిక్చర్ ప్లే బేస్బాల్ ఆడే వాళ్ళది ఒక పిక్చర్ అనేది ఇవ్వమని చెప్పి ఇచ్చాను. ఇక్కడ మనకి ఒక పర్సన్ అనేది బేస్బాల్ ఆడుతున్న పిక్చర్ అనేది ఇచ్చింది. ఇక్కడ ఇంకొక పిక్చర్ అనేది క్రియేట్ చేయమని చెప్పి నేను ఇచ్చాను. అక్కడ ఇంకొక పిక్చర్ అనేది కూడా జనరేట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి పిక్చర్స్ కూడా చాలా క్వాలిటీగా అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫైనల్గా ఒక క్వశ్చన్ అనేది అడిగి చూద్దాం. హౌ టు ఎర్న్ మనీ ఆన్లైన్ అని చెప్పి ఇక్కడ అడగడం జరిగింది. ఇక్కడ వెంటనే మనకి ఏ విధంగా సమాధానం వచ్చిందంటే మనకి ఫ్రీలాన్సింగ్, ఆన్లైన్ ట్యూటోరియల్, యూట్యూబ్ స్ట్రీమింగ్, ఈ విధంగా మొత్తం 12 వేస్ అనేది చూపించడం జరిగింది. ఈ విధంగా మనకి మెటా ఏఐ అనేది
మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు ఏదైనా క్వెషన్స్ అనేది వాట్సాప్‌లో ఎవరైనా పంపినట్లయితే, ఆ క్వెషన్ అనేది కాపీ చేసుకొని మెటా ఏఐ చాట్‌బాట్‌లో పేస్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా వితిన్ సెకండ్స్‌లో మనకి ఆన్సర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి బ్యూటిఫుల్ పిక్చర్స్ అనేవి కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. చాలా తక్కువ సమయంలోనే. ఈ ఫీచర్ అనేది నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మన అస్తమాటు మనకి బ్రౌజర్‌లో ఓపెన్ చేసుకొని దాంట్లో సెర్చ్ చేసుకునే కన్నా, మనం డైరెక్ట్‌గా చాట్‌బాట్‌లో మన క్వెషన్ అనేది అడిగిన వెంటనే మనకి జవాబు అనేది రావడం వితిన్ సెకండ్స్‌లో అది కూడా చాలా పర్ఫెక్ట్‌గా రావడం జరుగుతుంది. ఇంకా మనకి తెలుగులో కూడా ఇస్తే ఇంకా చాలా బాగా యూజ్ అవుతది. ప్రెజెంట్ వర్కింగ్‌లో ఉంది కాబట్టి తెలుగులో కూడా ఫర్దర్‌గా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కన బెల్ ఐకాన్ ఉంటది. దాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఇంకా మీకు ఫర్దర్‌గా ఎటువంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.